సంఘబిడ్డలకందరికీ యేసుప్రభువుల వందనాలు. పోయిన వారంలో కేరళకి ప్రయాణం చేయడానికి దేవుడు నాకు సహాయం చేసిన దేవునికి స్తోత్రము. ఆ ప్రయాణం వరకు మీరందరూ ప్రార్థన చేశారు. దాన్ని బట్టి ప్రయాణం బాగా జరగడానికి దేవుడు సహాయం చేశారు. అక్కడ మ్యారేజ్ చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేశారు. అందుకే దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా అక్స పిల్లల కుటుంబం మీకందరికీ ప్రేసుడు చెప్పడానికి చెప్తున్నాను. మీకందరికీ వారి కోసం కూడా ప్రార్థన చేయడానికి అక్స చెప్పింది. స్తోత్రం. దేవుడు వాక్యంలో మనం వెళ్తాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుండి 8 వరకు. మరియు ఆయన వారితో ఇట్లా నేను ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు వదిలింపు. నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. సరే అంటే మీకు అందరికీ వాక్యం తెలుసు. లూకా సువార్త 11వ అధ్యాయం 1 నుండి 13 వరకు ప్రార్థన విషయంలో యేసు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నారు. ఏ ప్రార్థన? పరలోకమైనా ఆ ప్రార్థన ఇప్పుడు మనం చేయాలా చేయలేదా? పరలోక ప్రార్థన చేయాలా చేయకూడదు? పరలోక ప్రార్థన కూడా చేయాలా చేయకూడదు? ఏ పక్షం లేదనుకున్నా. పరలోక ప్రార్థన ఇప్పుడు చేయడానికి అసలు ఎందుకు అనే ప్రశ్నకి ఉత్తరం. మీ 1వ క్లాసులో వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ ఏం నేర్పిస్తుంది? ఏబిసిడి. 2వ క్లాసులు వచ్చినప్పుడు 10 క్లాసులు వచ్చినప్పుడు ఏబిసిడి చెప్తావా? ఇంకా క్వశ్చన్ ఆన్సర్ సెంటెన్స్ మొత్తం చదువుతుంది. అందుకని యేసయ్య దగ్గరికి వచ్చిన వారికి యేసయ్య ఈ ప్రార్థన నేర్పించారు. మళ్ళీ ఎక్కడ ఈ ప్రార్థన బాగా చేయలేదు. కానీ ఆంధ్ర, ఒడిశా, కేరళ కొంతమంది ఇప్పుడు కూడా చేస్తున్నారు. అర్థం అవ్వలేదు అనుకున్నాను. ఎందుకు? పరలోకమైనగా నా తండ్రి నీ రాజ్యం, వాస్తవంగా దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? భూమిలో ఉంది కదా. ఉద్యోగాలేదా అని చెప్తాడు. రోమపత్రిక 14-17 వాక్యం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయము. భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. అప్పుడు దేవుని రాజ్యం అంటే అన్నపానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మవిలున్న ఆనందం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పెంటెకోస్తు దినములు దిగి వచ్చారు. అవును కదా? అప్పుడు దేవుడి రాజ్యం ఎక్కడికి వచ్చింది? భూమిలోకి వచ్చింది. ఇంకా మీద ప్రార్థన చేయదు. ఎందుకు? దేవుని రాజ్యం నీ రాజ్యం వచ్చింది కాబట్టి మళ్ళీ మనము ప్రార్థన అది చేయకూడదు. చేసే తప్పు లేదు, కానీ అది చేయకూడదండి. ఇప్పుడు నేను చెప్పుకున్నాను మా కొంచెం ఈ రోజు కొంచెం నూతన సమయం కొంచెం ముందుకు వెళ్ళిపోతాను అనుకున్నాను. సోదరాలు బాగా వినండి. సోదరు అంటే ఈ 8 నుండి 13 వరకున్న వాక్యం మీరు చదివితే 3 విషయములు రాయబడింది. అది కాదు నా విషయము, అది నేను 3 విషయాలు. ఒకటే
3 స్నేహితులు. అవునా? ముందుగా చూశారు కదా. వచ్చిన 2 ఆడు అడిగినది ఏమండి? అడిగినది 3 రొట్టె. మూడవది అడిగినప్పుడు అడ్డుపరిచిన 3 విషయాలు. ఏదది? నిన్ను ఏం చేయకూడదు, తొందరపడకూడదు, పిల్లలు మన తోడుగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు 3. ఏది? వెదుకుడి, ముట్టుడి, వెదుకుడి, ముట్టుడి. అప్పుడు 3వ విషయం. అది మీకు బైబిల్ నేర్చుకోవడానికి నేను చెప్తున్నాను, లేకపోతే నేను ఇలాగ చెప్పుకొని వెళ్ళిపోతాను. దేవుడు అది నేను నేర్చుకోవడానికి రాబో దినములు. అందుకని పాటగారికి పని పాట లేక కాదు, నిన్ను బైబిల్ నేర్పించినదే నా పని. అందుకని బైబిల్ ఉన్నవాడందరూ కరెక్ట్ చూసుకో. నేను చెప్పినప్పుడు నన్ను చూడండి, చదివినప్పుడు బైబిల్ చూడండి. అర్థమవుతుంది? చెప్పినప్పుడు నన్ను చూస్తాడు, చెప్పినప్పుడు నన్ను చూస్తుంది. ఉన్న పుస్తకం దేనికి? చూడడానికి చూడండి. దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏమండి? దొరుకుతుంది, ముట్టుది. ఓకేనా? స్తోత్రం కలిగిన గాక. తిన్నలేని 3. అదండి రాజు, పాము, తేలు. అవును కదా? తినడానికి 3. ఒకటి రొట్టె, గుడ్డు, చేప. స్తోత్రం. అర్థమవుతుందండి. ఇంకేంటి? మీరు అక్కడ చూడండి, ఈ భూ సంబంధమైన విషయములు ఏమంటది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. 13వ వాక్యం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. అక్కడే 12 కూడా కలిసి. కాబట్టి మీరు చెడ్డవారు, ఒకటి చెడ్డవారు, మీ పిల్లలకు 2 నీ పిల్లలు మంచి ఈవులను మంచి ఈవులు ఇచ్చినారు. స్తోత్రం. అంటే లాస్ట్ 3 పరలోకములో ఉన్న 3 విషయాలు. ఒకటి పరలోకమైన తండ్రి, 2 పరలోకంలో ఉన్న వాడికి ఏమైనా అడిగిన వాడికి ఇస్తున్నారు. అవును కదా? స్తోత్రం. 3 పరిశుద్ధాత్మ. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైందో లేదు? స్తోత్రం కలిగిన గాక. 3 అనే విషయం 9 విషయం అక్కడ రాయబడి. అదే చాలు కొన్ని రోజు బైబిల్ స్టడీ కోసం. స్తోత్రం కలిగిన గాక. కానీ నేను అది కాదు, నేను ఈ రోజు చెప్పడానికి వస్తున్నాను కదండి. ఈ 5వ వాక్యం నుండి 8వ వాక్యం వరకున్న స్తోత్రం. అక్కడ 3 విషయములు రాయబడి ఉంది. ఒకటి వారిలో ఏంటి? ఐక్యత ఉంది. ఒకటి ఏమని? రెండవది విషయం ఏమనగంటే దేవునికి స్తోత్రం. ఐక్యత మాత్రం కాదు, ఆ వారికి ఏమంది? 3 రొట్టె అవసరం ఉంది. అవును కదా? స్తోత్రం. దానికి జవాబు దొరికింది. 3 విషయమే చెప్తున్నారు. ఒకటి ఐక్యత. అంటే ఏంటి ఐక్యత? దేవునికి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు ఇంటికి వచ్చి ఇంకొక స్నేహితుడు. స్తోత్రం కలిగిన ఆ 3 స్నేహితుడికి ఏముంది? స్తోత్రం. అంటే లుకసువార్త 11వ అధ్యాయము 1 నుండి 4 వరకు మీరు చదివితే ఒక మాట ఇక్కడ ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాడు. మమ్మును అని 18 సార్లు రాయబడింది. ఈ బైబిల్ నేర్చుకున్న విధమే నేను చెప్తున్నారు. సోదరు, మమ్మును అని చెప్పినది ఎన్నిసార్లు ఉంది? ఏముంది? 8 సార్లు. సోదరు, అప్పుడు ఐక్యత ఉందండి. చూడండి మీరు, మన ప్రార్థన ఇలాంటి నాకు 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 మాకు లేదు, నాకు 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 అదే. సోదరు, ప్రార్థనలు కూడా నీకే ఉండాలి. సోదరు, కొంచెం తర్వాత మీ సోదరు చెప్తే తెలుసు, అది నాకు తెలుసు.
నేను చెప్పడానికి చెప్పదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు దేవుని సంఘమా, సంఘ బిడ్డలు ఎలాగా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి అని దేవుడు వాక్యములు సెలవించుతున్నారు. స్తోత్రం కలిగింది కాక. అందుకని యేసుక్రీస్తు ఇలాగ ప్రార్థన చేయాలి శిష్యులకి చెప్పారు. మత్తయి సువార్త 18:19 మీరిద్దరు కలిసి ప్రార్థన చేయాలి. అవును కదా? మరియు మీరు ఇద్దరు తాను వేడుకొని 18:19 ఇద్దరు తాము వేడుకొను దేనిని గుర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వాళ్ళ వారికి దొరుకునని ఇంకా చెప్పుచున్నాను. ఎప్పుడు ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందరని చెప్పి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే పరలోకములున్న తండ్రి జవాబిస్తాడు. వస్తుంది మనం దగ్గరికి అనే చెప్పండి. స్తోత్రం కలిగింది. ఎవరంటే పరలోకములో ఇద్దరు అని చెప్తే భార్య భర్త కలిసి ప్రార్థన చేస్తే పరలోకం దిగి వస్తుంది. అందరూ ప్రజలతో చెప్పలేదు. భార్య భర్త కలిసి ఒక్క విషయంలో కలుస్తుంది. ప్రార్థన విషయంలో మాత్రములు భార్య భర్త చేయను. నేను అంత మండుతున్నాను బాకీ. స్తోత్రంగా ఎందుకు దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదంటే నీ భార్య భర్తలో ఏం లేదు, ఐక్యత లేదు కాబట్టి. స్తోత్రం కలిగినగా దేవుడి సంగమా, ఈ రోజున చెప్పబడిన మాట ఏమనకంటే పరలోక నీ దగ్గరికి దిగి రావాలంటే ఇంటి లోపల భార్య భర్తకే ఉండాలి. స్తోత్రం కలిగినగా మందిర కుటుంబంలో ఏం లేదు, భార్య భర్తకి ఏం లేదు, కలిసి ప్రార్థన చేయదు. అప్పుడు చెప్తాను నా భర్త మారలేదని. భర్త మారలేకపోతే మారిన భర్త ఉంది కదా, మారిన భర్త భార్య ఉంది కదా, వారిద్దరేం చేయాలి? ఎన్ని సంవత్సరం అయిందో అని చర్చకు వస్తే అభిషేకం ప్రార్థన అజిత్ ప్రార్థన కూడా మర్చిపోతున్నారు. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే అజిత్ కూడా తెలియదు. ఒక ఆరాధన నడిపించినప్పుడు పాట పాడిన తర్వాత విశ్వాసానికి ప్రార్థనకి సమయం ఇచ్చిన తర్వాత బైబిల్ చదవాలి. అదే ఆయన క్రమము. అది బైబిల్ ఉంటాయంట కాదు, అదే ఆయన సిస్టమాటిక్. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకొని వచ్చినది నీ చర్చిని ప్రార్థన చేస్తున్నాదే కరెక్టే. అలాగే నీ ఇంటిలు కూడా భార్య భర్తలు కలిసి నీ ఏం చేయాలి? స్తోత్రం కలిగింది కదా. లేదంటే నేనే పచ్చ పచ్చగా కొన్ని పిల్లలు ఎక్కడ ఉన్నారు, అందుకని పచ్చ పచ్చగా చెప్పలేదు. స్తోత్రం కలిగింది. మారండి ప్రార్థన, నీ జీవితం మారండి. స్టార్టింగ్ నీ ఇంటిలో అది మొదటి. నీ ఆత్మీయ జీవితము ప్రారంభించిన చర్చ లోపల కాదు, అది చర్చ లోపల కాదు, ఇంటి లోపల కొందరికి టైం లేదు ఇంటికి రావడానికి. అన్ని కోడి పక్షులన్నీ 6 గంటలు లోపల అక్కడికి వచ్చేది. కానీ 2 కాలంలో మనుషులు మాత్రము వాళ్ళకి టైం లేదు. నేను ఎందుకు సోదరుని బుర్ర ఎక్కండి. సోదర కలిగినగా నీ జీవితం మారు. నీ మారలేకపోతే పిల్లలు నీ జీవితం ఇదే చర్చకు రాదు. సోదర కలిగినగా ఎందుకు కుటుంబంలో తారుమారవడానికి కారణం మారు మనసు పొందిన తల్లి తండ్రి ఇంటి లోపలే చేయలే, ప్రయాణం చేయలే. సోదరం కలిగినగా అక్కడ శాంతి చెయ్యండి. కుటుంబంలో ప్రార్థన కలిసి ఉంటే పరలోకం నీ దగ్గరికి దిగి వస్తుంది. సోదర కలిగినగా చాలా
గట్టిగా వస్తుంది, ఎప్పుడు అర్థం అవుతుంది. స్తోత్రం కలిగింది. ఓడలు 12 మంది కూర్చు ఉండొచ్చు. ఓడ శిష్యులు 12 మంది లేదు కదా, 12 మందిలో కూర్చి ఉండొచ్చు. కానీ దగ్గర కూర్చో, ఓడలు కూర్చున్నారు కానీ దగ్గర కూర్చుంటే ప్రౌఢ అవుతుంది. నీకు అర్థం అవ్వలేదు. ఎదుకోసం వార్తని చూడండి, అప్పుడే నేను చెప్పడం నీకు అర్థమవుతుంది. 22 అధ్యాయం 24 వాక్యం చూడండి. ఎదుకోసం వార్త 22-24 చూడండి. అక్కడ ఓడలు కూర్చొని మనం చెప్పారమ్మా, తనలోనూ అంటే వినండి, ఓడలు కూర్చున్నప్పటికీ ఇలాగా జరిగిందా అంటే నేను మీకు చంటి బిడ్డలు చెప్పినట్టుగా చెప్పాలా? మత్తయి సువార్త 14వ అధ్యాయములో అద్దరికి వెళ్ళమని చెప్పారు యేసయ్య. వారందరూ ఏం చేశారు? వెళ్ళారు. ఎక్కడ కూర్చోలేరు. ఓడలు కూర్చున్నప్పుడు ఇలా జరిగిందా? జరిగిందా జరగలేదా? సంగతి చెప్తే స్పందించలేదు, పోతున్నారు. చూడండి ఇక్కడ చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం దగ్గరండి. 14వ అధ్యాయము 23వ వాక్యం చదువుతాడు. 22-23 వెంటనే జన సమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులతో ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేశాడు. అప్పుడు ఏం ప్రౌఢ ఉందా? ఓడలు కూర్చున్నప్పుడు ఎలా ఉంది? వాళ్ళ మధ్యలో సూపర్ ఐక్యత. అది కాదు నా సబ్జెక్ట్. వాళ్ళు ఓడలు కూర్చున్నప్పుడు ఎలా ఉంది? ఐక్యతతో కూర్చుని ఓడలు దిగేది అనుకో, సోదరం కలిగింది కాక అర్థమవుతలేదని అనుకున్నారు. సోదరం కలిగింది కాక ఓడలు అందరు కలిసి కూర్చోవచ్చు. ఓడ దిగిన తర్వాత ఎవడు పెద్దది ఎవడు చిన్నది అని ప్రోడు ఆమె చర్చలు వచ్చినప్పుడు అందరూ కూర్చోచ్చు. చర్చబడి అదే నేను చెప్తున్నాను. చర్చ విడిచిపెట్టిన చర్చలు కూర్చున్నప్పుడు అందరూ ఎవరు కూర్చున్నారు? ఐక్యతగా కూర్చోబడుతున్నారు. పాటలు పాడుతున్న చప్పట్లు పడుతున్న వాటిని చదువుతున్నారు. కానీ ఇది నుండి ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం లేదు. వారికి ఇప్పుడు ఎలాగ చెప్తున్నారు? అదే ప్రోగ్రాం ఆమె చెప్పలేదన్నమాట. దేవునికి స్తోత్రం కలిగి ఓడలు కూర్చోతుంది కానీ ఓడ దిగినప్పుడు కానీ సకాలం తగలలేదా? తగలలేదు కాబట్టి మొగలు తిప్పుతున్నారు. సోదరుడు తగలడానికే నేను చెప్తున్నానండి. సంఘం అయితే ఉండాలి, ఐక్యత ఉండాలి. కుటుంబం అయితే ఉండాలి. ఒకరికి మాట పడలేదు అనుకో, ఆ కుటుంబం చిదరం అయిపోతుంది. సంఘం కూడా ఎలాగా ఐక్యత లేకపోతే సంఘం కూడా ఈ భూమిని నిలబడదు. అందుకే సంఘములు తెలుసుకో, ఐక్యత మనకు అవసరము. ఐక్యత మనకు యేసు ఆ గగన దేశంలో ఉన్న భూతగ్రస్తానికి దేవుడు పేరు అడిగాడు. నీ పేరు ఏమని అడిగినప్పుడు ఆడ చెప్పారు. ఏం చెప్పారు? మన పేరు ఆ సేన కాదు, మన అదే కాబట్టి సేన. సూపర్. నాకు అది రాత్రి చదివినప్పుడు చాలా నచ్చింది. అది 12వ వాక్యం చదివినప్పుడు 5వ మార్కు సువార్త 5:12 చూడండి. 12వ వాక్యం చదివినప్పుడు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు
నూనె రాసి అనేకులకు పేరు ఎక్కడ ఉంది? 9 వదనములు ఉందంటే పేర్లు మనం అనేకలు అందులో కదా అనేకలు పేరు కానీ ఎదురప్పుడు అనగలేరు. స్తోత్రం కలిగింది కాదు అంటే చెప్పండి. ఎదురప్పుడు ఐక్యత కలిగి ఒక్కొక్క పని మీదకి ఎన్ని దయ్యం ప్రవేశించేది. పని ఎన్ని పని ఉంది 2000 పందులకి ఒక్కొక్క అలా చెప్తున్నారు సోదరం కలిగింది కాక పేరు కూర్చున్నప్పుడు మమ్మల్ని పంపించమని చెప్పలేదు. మమ్మల్ని పంపించమని వేరే మార్కేం లేదు, డిమాండ్ ఏం లేదు. మనకి పేర్లు మనం వేరే వెళ్ళినప్పుడు అలా డిమాండ్ ఉంది మనకు. అవును కదా. కొందరు బండి వెళ్తుంది, కొందరు కారు వెళ్తుంది. డిమాండ్ ఈ మూడు స్నేహితుల గురించి నేను చెప్తున్నాను. అది ఐక్యత గురించి చెప్తున్నానండి. స్తోత్రం కలిగింది కాక ఆ దయ్యం మనకి పేరు వేరే ఉండదు కానీ వెళ్ళినప్పుడు మమ్మను అని చెప్పుతున్నారు. పని మీదకి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళదా, ముగ్గురు కలిసి వెళ్ళారు. స్తోత్రం కలిగి స్తోత్రం. నేను చెప్పినది ఏమంటే యేసు ఈ శిష్యులకి ప్రార్థన నేర్పించిన మొదటి విషయం ఏమనకంటే తెలుసా? వాళ్ళేం రావాలి, వాళ్ళేం రావాలి, ఐక్యత రావాలి. స్తోత్రం కలిగిన ఒక్క స్నేహితుడు ఇంకొక స్నేహితుడు ఇంటికి వచ్చారు, ఇంకొక స్నేహితుడు మరి యొక్క స్నేహితుడు ఇంటికి వెళ్ళడానికి ఉన్న కారణం వాళ్ళేముంది, ఐక్యత ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ఈ దినములు నీ జీవితములు, కుటుంబ జీవితములు, చర్చి జీవితములు ఏం కలగాలి? ఐక్యత కలిగి జీవించాలి. స్తోత్రం కలిగింది కదా. ఒంటరిగా ఉన్నవాడు ఆడికేముంది? సామెతలు 18:1 ఇదక మా కంఠస్థం నేర్చుకుంటారు. వాడికేముంది? ఒక ఇష్టం ఉంది. స్తోత్రం కలిగి వేరే ఒంటివాడు ఏదేంటి నీకొక ఇష్టం ఉంది. నీకొక ఇష్టం భార్య భర్తలు అయితే ఒకే శరీరం అయితే ఒకే ఇష్టం, ఐక్యత కాదు. స్తోత్రం కలిగింది కాదు. నీ అందుకు వేరే వేరే పోవడం నీకేం లేదు. నీ వేరే పరిస్థితి నీకు సొంతం ఇష్టం ఉందా కాబట్టి ఒక్క స్నేహితుడు ఇంకొక స్నేహితుడు ఇంటికి వచ్చి వేరొక స్నేహితుడు దగ్గరికి వెళ్ళడం ఏం చూడండి. వాళ్ళేముంది, ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారండి. స్తోత్రం కలిగింది కాదు. మనలో కాదు ఉందా? స్తోత్రం. కొందరికి వేరే ఒక ఇష్టం, నాకు వేరే ఇష్టం, నాకు ఇష్టం. విడివిడిగా ఉంటారు. అలాగే భార్య వరదలు కూడా వెళ్ళడం ఏదో ఒక ఇష్టం ఉండాలి. ఏంటి రాదు? నీ ఇష్టం, ఆయన ఇష్టం. భార్య ఇష్టం, భర్త ఇష్టం, భార్య ఇష్టం, భర్త ఇష్టం, భార్య. అలాగే నీకు వేరే వేరే ఒక ఇష్టం. ముసలితనం అయిపోయింది కదా. ఇంకేంటి? ఇచ్చిన వీటిని విడిచిపెట్టి పిల్లలు అయిపోయింది. ఇప్పుడు నీ జీవితం మారండి. చెప్పండి. ఈ స్నేహితుడు నాకు బాగా నచ్చింది. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు స్తోత్రం.
అలాంటి స్నేహితులు మనకు దొరకలేదు, అందుకని స్తోత్రం. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడు ఇంటికి వచ్చారు. ఎలాగొచ్చారు వాళ్ళు? అర్ధరాత్రి యూదులు ప్రయాణం చేస్తున్నారుగా, ఈ ఎండాకాలంలో అలాగా ప్రయాణం చేసుకున్నారు. ఆ చరిత్రం అని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ రాత్రి ఏ రాత్రి ఎరగంట రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి ఒక స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ స్నేహితులకి ఏం లేదు, ఆయనకి ఇవ్వడానికి రొట్టి లేదు. సోదరం రొట్టి లేదు తెలిసి ఆడ రొట్టి అడగడానికి అడగని స్నేహితులు ఈ కాలంలో కలవడం లేదు. ఒక్కడి ఇంటికి వచ్చినప్పుడు వారికి పచ్చి పెట్టడానికి వారికి రొట్టి లేదు, రొట్టి లేదని ఎరిగి వారి వరకు రొట్టి వెతకడానికి వెళ్ళిన స్నేహితులు. యోబు గురించి బైబిల్ చెప్తున్నది, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన క్షేమాన్ని రెట్టింపు చేశాడు. సోదరు కలిగిన సెల్ఫ్లెస్ కావకూడదు, స్వార్థపరులకు ఆకూడదు. దేవునికి భార్యలు ఉన్నారు కదా, నీ భర్త ఇష్టం నీకు తెలుసా? నీ ఇష్టం నీకు తెలుసు. అది మొత్తం ఆడపిల్లలేంటి మంత్రం చేస్తారు. భర్తకి ఏ ఆహారం కావాలని చేస్తాడు అది నీకు తెలుసా? ప్రశ్న అడుగుతున్నా మీకే. నీ సూపర్ డ్రెస్ వేసాను, నీ భర్త ఏ డ్రెస్ వేయాలంటే నేను చెప్పాను ఎప్పుడైనా? రండి మనస్సు ఎక్కడ మన సంఘం ఎందుకు గ్రోత్ అవ్వలేదంటే కుటుంబంలో ఏం లేదు, ఐక్యం లేదు కాబట్టి. కుటుంబంలో ఐక్యత కలిగిన అనుకో సంఘం ఏమవుతుంది, గ్రోత్ అవుతుంది. దేవునికి ఈ స్నేహితుడు లేచి అర్ధరాత్రి వెళ్ళిపోయిన ఒక స్నేహితుడు. మనం అయితే ఏం చెప్తుంది, అర్ధరాత్రికి మీ ఇంటికి ఒక్కడు వస్తాను అనుకో అని మనం చెప్పరు. మనం ఏం చెప్తున్నా మీరు అంచె మంది వాడండి, నేను కూడా చెప్తాను. నా భార్య రాత్రి 2 గంటలకు కొండ తమ్ముడు ఫోన్ వచ్చింది, అయ్యా త్వరగా రావాలి, మాకు సీరియస్ అందుకు రాదన్నా లేచి రెడ్డి అయినప్పుడు ఆంటీ అప్పుడు ఉంది ఆంటీ చెప్పారు, అయ్యా ఏంటి మీకు బుర్ర లేదా, తెల్లవి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అంట. నేను చెప్తాను సార్ ఇప్పుడు వెళ్ళమని చెప్తే తెల్లవి వెళ్తావా, మనలో కొందరు అనగా అవుతుంది కానీ నేను అనగా అవదు, ఇప్పుడు వెళ్తానంటే నేను వెళ్తానండి డ్రెస్ వేసాను అలాగే అంటే నేను కూడా వస్తాను. నేను చెప్పినప్పుడు అంటే స్తోత్రం కలిగింది కాదు, నాకేం లేదు స్వార్థత కాదు. నాకు ఆ సంఘ బిడ్డలు పిలిచినప్పుడు ఆ పిలుపు విన్ని ఏం చేస్తుంది, వాళ్ళకి అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మంచి స్నేహితుడు అలాగే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆత్మీయ స్నేహితుడు ఈ దినముల సంఘ లోపలలో కొదువుగా వస్తున్నారు. మనలో ఏం కలగాలి, ఆత్మీయ స్నేహితుడుగా మారాలి. మన సంఘబిడ్డలు ఎవరైనా హాస్పిటల్ పడుతున్నారంటే ఆడది రోగం అయితే ఆడది హాస్పిటల్కి వెళ్తారు కానీ ఇప్పుడు రోగి ఉన్న మాట చూడడానికి ఇంటికాడికి అర్థం కావట్లేదు. అది చెప్పారు, అయ్యో నేను బాతాను, నేను ఏం బాతాను. నీ సహోదరి సహోదరుల హాస్పిటల్ ఉంటున్నప్పుడు నీ కూడా వెళ్ళి పరామర్శించాలి, చూసి కావాలి చూడడం మాత్రం. నీ ఆత్మ పడ్డది, ద్రాక్ష పడ్డది, అది తినడానికి ఆవదు. అందరూ ఏం చేశారు, ఆత్మ పడ్డది ద్రాక్ష పడ్డది అన్ని పట్టుకున్నాడు, ఆడు తిన్నారు. చూడడానికి ఆడికి సేపు సూత్రం. నీ ఆయనకి చూడడానికి వెళ్తే ఆయనకి తరగండి కింద తరగడా కింద ఏదైనా డబ్బులు పెట్టించిన ఆత్మ పడ్డది ద్రాక్ష పడ్డది నీ పొత్తు. ఆడపిల్లలు వివాహం చేయడానికి తినడానికి మాత్రం వెళ్ళకూడదు.
ఆడపిల్లల వివాహం జరిగిన ఇంటిలో డబ్బులు కట్టిసిరా. అది తిండరో వెళ్ళిపోవడమే, అది కాదు. అలా పిల్లలు అయితే ఇవ్వద్దు. ఆడపిల్లలకి కథ ఎక్కువైంది కాబట్టి వారికి ఆమె పాత్రలు వర్ణిస్తుంది. ఏంటంటే ఇంటిని కొన్ని మొత్తం ఇంటిలో ఉన్నారు ఎదుగా. ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు పడకరాని విందులలో ఆ విందుల కోసం ఏదైనా డబ్బులు ఇచ్చిన అనుకో అప్పుడు వాదన తీరిపోతుంది. నాయనా నీతో ఈ రోజు చెప్పున్నది విందులు గిందులు వద్దు, డబ్బులు ఇచ్చిన చెప్పండి. ఈ స్నేహితుడు అర్ధరాత్రి వెళ్ళి వేరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి కావాల్సింది చెప్పరు. నాకన్నీ ఏం కావాలి? 3 రొట్టి కావాలి. సూపర్ స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ స్నేహితులు ఏం చేస్తున్నారు? వెళ్ళి తన సహోదరుడికి రొట్టి అడిగిన సహోదరుడు ఎంతమందిలో ఉన్నారు? అలాగంటే అబ్రహాం ఉంది. అబ్రహాం తన సహోదరుడైన లోతు బైబిల్ చదవడానికి సమయం లేదు, అందుకని అందుకంటే 18 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. 18 అధ్యాయములు మీరు ఇంటికి వెళ్ళి 24 నుండి కిందకి వరకు చదివితే చెప్పిన మాట నీకు అర్థమవుతుంది. అబ్రహాం దేవుడి సన్నిధిని నిలబడింది. నిలబడి దేవునికి అడిగారు. సొదొమ గొమొర్రా దేవుడు దర్శించడానికి ముగ్గురు వచ్చినప్పుడు అబ్రహాం ఒక్కడుగా నిలబడి ఆయన దేవుడి సన్నిధి బతుకులాడుతున్నాడు. ప్రభువా 50 మంది మనుషులు ఎక్కడ ఉంటే ఆ దేశాన్ని 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున పట్టణమంతయు నాశనం చేయదు. మొదటి దేవుడు అడుగుతున్నా 50 మంది ఉంటే నశించే చదివితో మాట్లాడలేదు. 2 50 ఒక 50 45 ఉంటే నీయే చేస్తాను ఆ పట్టణము నశింప చేస్తావు అడుగుతాడు. 4 3 40 మంది ఉంటే ఆ పట్టణము నశింప చేస్తావు అంటాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? 30 మంది ఉంటే ఆ పట్టణము నశించడం చేస్తావా? తర్వాత 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని నశింప చేస్తావా అంటాడు. చివరికి 10 మంది సరి అయిన స్నేహితులకి చూడు. లోతు భార్య అందరికి శత్రు పట్టుకొని ఎదున్నప్పుడు అప్పుడు స్నేహితుడైన తన స్నేహితుడు కొరకు దేవుడి సన్నిధిలో మధ్యవర్తి ప్రార్థన ఎందుకు 10 మందిని అడిగారు దేవుడు? అబ్రహాం లోతు భార్య చెప్పండి. లోతు భార్య ఆయనకి ఎన్ని పిల్లలు ఉంది? అది అప్పుడు లోతు తన భార్య 2 పిల్లలు. ఎంత అయింది? 4 వాళ్ళకున్న 2 భర్తలు. ఆడికి ఆడపిల్ల 6. అందుకే 10 అడిగారు. 10 కూడా లేదు. పోయింది. సోదరం కలిగిన హలో సోదరం కలిగిన ఆయన సంగమా స్నేహితుల కొరకు ఈ రోజుని దేవుడు సన్నిధి నిలవడానికి శక్తివంతుడుగా అబ్రహాం దేవుడు సన్నిధిని నిలబడిన కాబట్టి ఎన్నిసార్లు నిలబడారు అబ్రహాం? 6 సార్లు అడిగారు. 50 నుండి ఎంతవరకు వచ్చింది? 10 వరకు వచ్చింది. సోదరుడు ఎవరు కనుక్కోలేదు? 6 దేవుడి సన్నిధిలో అడిగారు. 6 మనిషి సంఖ్య. 6వ రోజు దేవుడు మనిషికి సృష్టించిన దినం. 6 రోజు ఒక మనిషిని విడుదల కొరకు అబ్రహాం ఏం చేశారు? దేవుడి సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశారు. స్తోత్రం. ఇది 18.
అధ్యాయములు రాయబడి 14వ అధ్యాయం చదవద్దండి. 14వ అధ్యాయము లోతు ఎగిరిపోయినది. లోతు తన సహోదరుని కట్టకి శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు వారికి వెళ్ళి యుద్ధం చేసి లోతుకి లోతు భార్యకి పిల్లలకి తీసుకొని వచ్చేది. ఒకసారి యుద్ధం చేసి అబ్రహాము తన సహోదరునికి విడుదలచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేసుకొని సహోదరుడు సోదం విడిపిస్తున్నారు. స్తోత్రం కలుగునుగా. ఈ పగలిలో దేవుడు సంగమా స్తోత్రం. ఆ సహోదరు అడిగిన 3 రొట్టె నాకు కావాలి. స్తోత్రం కలుగునుగా. ఈ రోజు దేవుడు సన్నిధిగా బతుకులు ఆడినవాడు యాదవంతులు స్తోత్రం కలుగునుగా. నాకేం కావాలి? 3 రొట్టె కావాలి. అప్పుడు ఏం చెప్తున్నారు? లేదు, రొట్టె అడిగినప్పుడు సోదరు ఏమండి తాళం పే చేసారు. మనం చేసినట్టుగా మనమే చేసిన మన పిల్లలు కొందరు ఏం చేస్తున్నారు? భోగి పిల్లలు కొట్టి వెళ్ళిపోతున్నారు. ఏం చేశారు? ఏం చేయాలి? పట్టిసి ఏం చేశారు? ఎందుకు పారిపోతున్నారు? విప్పిన ముందుకు మీరందరూ అనగా ఎవరో చెప్పారు. దేవుడి దగ్గర అడిగాడు. దేవుడు విప్పిన ముందుకు నీ అది అర్థం ఆగలే. దగ్గరికి వచ్చి నీ దేవుడికి అడిగినప్పుడు దేవుడు ద్వారం విప్పిన ముందుకు నీ ద్వారం మూసి నీ అనుకోవడం. హలో, ఈ స్నేహితులుగా ఎవరు అంటే మీరు మొదటి చెప్పిన లోపల నుండి ద్వారం ఏం చేశారు? మూసేది. 2 వీళ్ళు నన్ను ఏం చేయకూడదు. అది రాత్రి అడ బాబు అర్ధరాత్రి నన్ను ఏం చేయకూడదు. 3వది పిల్లలు పట్టుకున్నారు. మనమే ఇల్లు కాదు, అడిగే ఒక వంటగది ఒక గది. ఇదందరూ ఎదగండి కలిసి పడుకున్నారు. సోదరు కలిసి పడుకున్నారు. తండ్రి లేస్తే పిల్లలు ఏమవుతుంది? సోదరం కలిగింది. కానీ ఈ స్నేహితుడు ఏం చేయలేదు. ఈ 3 అట్టు చెప్పినప్పుడు కూడా అడగడం ఏం చేయలేదు. ఎందుకు ఆపలేదు? లోపల నుంచి రొట్టె ఇవ్వాలని చెప్పారు. రొట్టె లేదని చెప్పాలి. హలో, నేను చెప్పిన అర్థమైందా? ఇప్పుడు వరకు లోపల నుండి ఏం చెప్పలేదు? రొట్టె లేదని చెప్పలేదు. అడ్డుపరిచిన 3 విషయాలు చెప్పలేదు. 1 తలుపు వేసి తినట్టు పడకూడదు. 3 ఏం చేస్తున్నారు? పిల్లలు నాకు తోడుగా పట్టుకున్నారు. కానీ రొట్టె లేదని లోపల ఉన్న స్నేహితుడు చెప్పలేదండి. ఈ పగటి ఆలోచనకి వచ్చిన సంఘ బిడ్డలకి చెప్పిన ఏమనగా అడ్డు నీ జీవితంలో ఉంది. కానీ అడ్డు దాటితే నీ అడిగినకి ఇవ్వడానికి శక్తి కలిగిన స్నేహితుడు లోపల ఉంచినట్టుగా వాక్యం రాయబడింది. ఈ అడ్డు దాటితే నీకేమో. కానీ ఈ స్నేహితుల గురించి ఒక మాట రాయలేదు. సిగ్గు లేకుండా అడిగిన దేవుని బిడ్డలకి ఏముండదు. అంటే ఆయనకే కావాలి 3 రొట్టె అవసరం. అవసరంతో ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. స్వతంత్ర కలిగిన అడిగిన వ్యక్తికి ఏముండలేదు. స్వతంత్రం ఎందుకు సిగ్గలేదు? స్నేహితులు ఇంటిలో ఉన్నాం. అడిగేం చేయాలి? పెట్టడానికి రొట్టె. ఈ రోజు నీకే రొట్టె కావాలని నేను అడుగుతున్నాను. నీకే రొట్టె? ఈయనకి 3, నీకే రొట్టె కావాలి. 11 అధ్యాయంలో రాయబడిన డైలీ రొట్టె. ప్రతిదిన ఆహారాలు. నీకు కావలసిన ఆహారం రొట్టె ఏదంటే ప్రతిదిన ఆహారం. ఒరిస్సా సర్కారు మనకు నెలకి ఒకసారి బియ్యం ఇస్తున్నారు. ఒరిస్సా సర్కారు మనకి
బిడ్డలకి నెలకొకసారి జీతం ఇస్తున్నారు. ఓ హలో సోదరం నెలకి మనకొకసారి బియ్యము, మనకి జీతం ఎలాగా నెలకొకసారి. మా దేవుడు అనకంటే ఈ దేవుడు కాదు. ఇంకొక రొట్టి ఉంది సోదరం కలిగి. యోగన సోదరి 6 చెప్తున్నా 6వ అధ్యాయం. నేను చెప్పండి, జీవం కలిగిన రొట్టిని సోదర, జీవం కలిగిన రొట్టి సోదర. హలో, ప్రతిదిన రొట్టిని కడుపు అయితే, ప్రతిదిన రొట్టిని కడుపు కోసం అయితే, జీవం కలిగిన రొట్టి కడుపు కోసం కాదు. ప్రతిదిన రొట్టి నీకు కడుపు కోసం అయితే, జీవన రొట్టి నీ లైఫ్ కోసం. గారు వాక్యం చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, మీరు మర్చిపోయినారు. కన్నడ స్త్రీ ఏసై దగ్గరికి వచ్చి ఏసై అడిగారు, నా కుమార్తె దయ్యం పట్టుకుంటారు, అమ్మకి ఏమో కావాలి, సంపద కావాలి అని అడిగినప్పుడు యేసు చెప్పారు, పిల్లల రొట్టి. అదే రొట్టి అండి, పిల్లల రొట్టి. అదే రొట్టి అండి, పిల్లల రొట్టి. అంటే యూదులకు స్వస్థపరచడానికి నేను వచ్చాను. ఆ రొట్టి స్వస్థపరిచిన రొట్టి, పిల్లలకున్న రొట్టి. ఒక్క పిల్లలకి కూడా ఇవ్వను. అవును కదా, అదే కదా ఏసై చెప్పారు. ఈ అమ్మాయికి తిరిగి ఏం చెప్పారు? బండ్ల కింద ముక్కలు. అంటే ఆయన అర్థం వేసాడు, రొట్టి నువ్వు అంట యేసయ్యా, నీ ముక్కలు ముక్కలు అయితే ఆ చిన్న ముక్క నాకు చాలు రొట్టి అంటారు. ఆ చిన్న ముక్క ఈ రోజు నీకు పెద్ద ముక్క అంటారు. ఈ రోజు కలగడానికి ఆయన ఒక మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తాకడ చాలు, ఆయన నోటి నుంచి వచ్చిన రొట్టి ముక్క పడితే కారట. అదే అయితే ఆ స్వస్థమైన యేసయ్య చెప్పారు కదా, ఒక మాట చాలు. ఎవరు చెప్పారు? ఆ శతాధిపతి చెప్పారు, ఒక మాట చాలు. ఒక మాట పలికితే నా కుమారునికి రొట్టి అవసరం లేదరా, ఒక మాట. యేసయ్య నోటి నుంచి వచ్చిన ఆయన తాకడే ఉంది. ఈ రోజు నీకు ఎక్కడ ఉండాలని, ఎక్కడ తాకాలని, ఎక్కడ రొట్టి కావాలని అడిగంటే రొట్టి ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. దానికి నా దగ్గర అడిగిన వాడికి పరిశుద్ధాత్మ ఎంత అధికముగా పరిశుద్ధాత్మ రొట్టి కూడా ఈ పగలి నీకు ఇస్తున్నది. రొట్టి అడిగితే ఈ పగళ్ళు ఆరాధనకు వచ్చిన దేవుడు అందరూ తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దేవుడు ఇవ్వబడుతున్నారు. ఆ రొట్టి నేను బలపరిచిన రొట్టి అది. దేవుడికి స్తోత్రం.
నేర్చుకున్నాం. ఒకటి వారిలో ఐక్యత గురించి చెప్పారు. తనకి కావలసిన 3 4 మూడవదే ఆయన అడిగిన జవాబు దొరికింది. 8 వాక్యం చూడండి. అతడు చెప్పే మాటలు అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గు మాలి మాట అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. అడిగినదంతా దొరికినదో దాన్ని కలిసి ఎఫెసీ పత్రిక 3:21 చదివితే 3 అధ్యాయము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ഒരു സ്വത്ര ഈ വാക്യം ആ വാക്യം ലിങ്ക് പെട്ടി ചെന്നു നീ അടിగిനത് 3 ആയിട്ട് അടിగిന് കണ്ട് ഊഹിഞ്ഞ വാട് കണ്ട് ഒരു കട്ടി കച്ചപ്പറ് കൊട്ടിന് రాత్రికి అయిపోయింది, పొద్దునికి మళ్ళీ కావాలి. ఇదే స్నేహితుడికి ఇస్తే ఇంటిలో ఎవరు కూడా ఉన్నాం. తన పిల్లలు కూడా ఉన్నారు. అది తన పిల్లలు ఉంది, తన కుటుంబం దేవుడికి స్తోత్రం. స్నేహితుడైతే దేవుడి దగ్గరికి నీ వచ్చినప్పుడు నీకు మాత్రం కాదు దేవుడి నీ ఇంటికి వచ్చిన వాడికి ఇంటికి ఉన్న వారికి కూడా సమర్థించడానికి ఇచ్చిన దేవుడే అర్థమైందా తెలియదు. మాట ముగిస్తుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదువుతుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. ఆమె నేను పోయేవారి వెనుకకు పన్నల మధ్య ఏరుకొని కూర్చుంటుకొనుట దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఒకసారి కూడా ఆమె నేను పోయేవారి వెనుక పన్నల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను అని అడిగారు. ఏమి అడిగారు? నేను కూడా ఈ పొలంలో నేను కూడా ఏం చెయ్యొచ్చు ఏరుకున్నానని అడిగారు. ఎవరు? రూతు. ఎందుకు అడగడం? అడగగానే మీరు బైబిల్ నేర్చుకున్నారు. ఎందుకు అడగడం? బైబిల్ రాయబడిందంటే ఇక్కడ కూడా ఉంది కదా చూడండి. నిర్గమకాండం ఉంది. అది చదివించి వినిపించడానికి సమయం లేదు, అందుకని సమయం పోయింది కనుక స్తోత్రం. ఏమండి 22వ అధ్యాయం చూడండి. స్తోత్రం. 23వ అధ్యాయం 22వ వాక్యం కూడా చదవండి. 23వ అధ్యాయం లేవేకాండం లేవేకాండం 23వ అధ్యాయం. మీరు మీ పంట చేను కొయ్యినప్పుడు మీ పొలము యొక్క పొలను పూర్తిగా కొయ్యకూడదు. నీ కోతలో కాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశకులకును వాటిని విడిచిపెట్టవలెను. అంటే ఈ పొలములకి దిగినప్పుడు ఏం చెయ్యాలి? పొలములు కోతలు కొయ్యినప్పుడు ఏం చెయ్యాలి? అడిగితే ఈ పొలములు ఏరుకోవడానికి నీ మాత్రం ఏరకూడదు. నీ ఏం చెయ్యొచ్చు? కోసుకొని తీసుకొని కానీ నీ పొలములు నీ ఏం చేయకూడదు. ఈ పడినది నీ ఏరకూడదు. అది ఎవరి కోసం ఉన్నది? పేదల కోసం. అప్పుడు ఈ రూతు ఎవరండి? పరదేశి. అందుకే పరదేశి అయిన అమ్మ ఏమొచ్చిందండి? ఈ పొలంలో ఏరుకోవడానికి ఏం చేసి అడిగారు. ఎందుకు అడిగారు? ఈడ అన్యరాలు, ఈ అమ్మ అన్యరాలు అయింది కాబట్టి అడిగింది. స్తోత్రం. స్తోత్రం.
ఈ రోజుని ఏరుకోవడానికి అడుగుతున్నారు. హలో, ఏది నీకు కావలసినది సమృద్ధిగా ఇచ్చిన ఒక దేవుడు. దేవుడు ఆ దినం మొత్తం రూతే చేసేది ఏరుకుంది. సాయంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పారు? అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట విను, వేరొక పొలములు అది కాదు, నీ ఓటి చేయాలి, చూపించాలి. హలో, వాక్యం తెలుసుకుని సోదరులు చెప్పండి. తెల్లవారి నుండి సాయంత్రం వరకు పొలములు ఏరిన రూతుకు సాయంత్రం వచ్చినప్పుడు ఎంత ఇచ్చారు? 6 మాణిక్యాలు ఏమిచ్చారు? ఈ అమ్మనిచ్చారు 15 సోదరు ప్రగతితో ఆమె ఏరుకొనుటకు వచ్చినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచకుడి. కాదు, 3:15. Give me the shawl you are wearing and hold it out. So Ruth held it and he measured out 6 measures of barley. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి ఏం చేయాలి? తెచ్చి పట్టుకోమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవ్వనులు చెప్పండి 6 కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె చెప్పండి తెల్లవారి నుండి సాయంత్రం వరకు ఏరిన రూతికి దొరికినది ఎవరిగా తెలుసా? 6 కొలలు ఎవరు దొరికింది? ఎందుకు ఆడిచ్చారు? 6 మాటలు ఎందుకు ఇచ్చారు? ఒక వారానికి ఎన్ని రోజులు ఉంది? 6 రోజులు. ఒక రోజు వారానికి ఎందుకంటే ఒకటి తగ్గించారు. 7వ రోజు ఈ రోజు 6 రోజు నీకు యమం జరిగింది. సోదర 7వ రోజు నీకు ఈ సోదరునికి యజమాని ఈ సగం 3 రొట్టి అడిగారు. ఈ అమ్మ ఏరుకున్నారని అడిగారు. అంతే ఏర్పమని చెప్పి ఏరి సాయంత్రం వచ్చినప్పుడు ఎంత దొరికింది? 6 మాణిక్యాలు ఎవరు దొరికింది? అమ్మ తిరిగి అడేది ఎందుకు ఆలోచించండి. ఇచ్చిన వాడికి తెలుసు. 6 రోజులు నీకు బ్రతికి 7వ రోజు నిన్న బ్రతికించిన వాడిని సమయమాయన గనక ఆపడానికి ఎక్కడికి వెళ్ళదు? అత్తగారింటికి వెళ్ళేది. అత్తగారింటికి వెళ్ళేది స్తోత్రం. కానీ ఈ కొలతి ఇచ్చిన వాడి జీవితం ఏం లేదు. ఆడ మనసులో ఏం లేదు, తృప్తి లేదు. దేవుడికి అనగా 3వ అధ్యాయం అడుగుతుంది. 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి వెళ్తానప్పుడు రూతు ఇది కొలుసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ దేవుని పొలములకి యజమానుడైన బోయజు స్తోత్రం ఆ అమ్మ కోసం చెయ్యడానికి అన్నిటిగా చేశారు. చెప్పిన మాట ఏమంటే ఈ దినమని నీ అడుగుతున్నాను తండ్రి. నీ అడిగినది ఒక 6 రోజు కోసం అయితే 7వ రోజు నీకు ఆ పొలములు యజమాని దొరుకుతుంది. నీ బ్రతుకుతూ కూడా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. నాకు అక్కడికి నిలవడానికి సమయం భయపడుతుంది.
దేవునికి అందుకని నేను చెప్పిన మాట అంటే కావలసిన అన్ని ఆ స్నేహితుని దొరికినట్టుగా రూత్కి వారికి మాత్రం కాదు వాడి జీవితంలో కావలసిన మొత్తం దొరికిన వాడికి ఏం కాదు. ఇంకేంటి ఇంకేం కావాలి అమ్మకి? అది మీకు తెలియదు. ఈ అమ్మకి ఎవరు లేదు, పెనుమంటి లేదు, ఎవరు లేదు. స్తోత్రం. ఇప్పుడు కడుపుకు దొరికింది. ఇంకా నీ బ్రతుకు కోసం ఒక పెనుమంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికో చెప్తున్నారంటే ఈ పగటిని మరిచిపోకూడదని. ఆ స్నేహితుడు 3 రొట్టె మాత్రం ఇవ్వకుండా కావాలి. ఈ బాయ్స్ కడుపుకు మాత్రం ఇచ్చారు కానీ కడుపుకు మాత్రం కాదు, అమ్మకి కూడా బ్రతుకు కోసం కూడా ఆయనకి ఇచ్చారు. అది కదా యేసయ్య చేశారు. నీ బ్రతుకు కోసం మాత్రం కాదు, నిన్ను బ్రతికించడానికి ఆయనకి కూడా ఇచ్చింది. సిలువకి చూడండి, నీ బ్రతుకు కొరకు ఆయనకి కూడా సిలువలు ఏం చేశాడు? నీ కొరకు ఆయనకి అప్పగించాడు. స్వాతంత్రం నీ అడిగింది ఏంటి? పాపములు ఒక విడుదల నాకు కావాలని అడిగి అది విడుదల దొరికిన మాత్రం కాదు, నీ కోసం కూడా ఆయన తన తాను ఒకసారి కూడా చెప్పి మాట మన లోపల లేవు రాగా అయితే. రెండవది నేను చెప్పినది ఆడ 3 రొట్టె కావాలి, అవసరం. మూడవది ఏం చెప్పారంటే తెలుసు, అడిగిన వాడికి జవాబు దొరికిన దేవునికి. ఈ రాత్రి అడిగితే అడగదు, ఊరు వాళ్ళకి అడుగుతుంది. అప్పు అందరికి అడగదు కాబట్టి ఊరు వాళ్ళకి మొత్తం ఏం చేస్తుంది? అప్పు అందరికి అడగండి. ఇక్కడ అక్కడికి అక్కడికి ఇక్కడికి ఈ బోర్డు ఇక్కడ రాయల పిల్లలు బోర్డు ఇక్కడ ఈ అప్ప అక్కడ నుంచి ఇక్కడికి అని పేరు అక్కడికి ఇక్కడికి అక్కడికి. నేను చెప్పిన మాట ఏమనకంటే ఈ రాత్రి ఈ పనులు నీ దేవుడికి అడగండి, నీ అడగండి, స్థితి మారుతుంది. నీ అడిగిన మూడే అడుగుతున్నారు కానీ ఈ పగలు నేను 3గా ఇచ్చి పంపించడం కావాల్సిన కన్ను మూసుకోండి ప్రార్థనలోకి వెళ్తున్నది. సోదరు మోకరించి దేవుడు సన్నిధికి కన్నీరు కాచి ప్రార్థన. ఒకటి ఈ 3 స్నేహితులు వారిలో ఉన్న ఐక్యతని చూడు. స్తోత్రం. రెండవదిగా చెప్పారండి, వారికి 3 రొట్టె కావాలి. మూడవది ఏమంటే అడిగిన దొరికింది. ఈ పగలలో ఒక విడుదల జరగటం. ఏదో రొట్టె నీకు కావాలి తండ్రి. ప్రతిదిన ఆహారం ఇచ్చిన దేవుడు, నీ బ్రతుకు కోసం ఆయనకి ఇచ్చే దేవుడు, నీ రోగములు స్వస్థత కలగడానికి స్వస్థపరిచిన రొట్టె ఈ రోజుది. ఆ ముక్క నీ మీదకి ఇప్పుడు పడతాయి. నీ జీవితంలో ఆ ముక్క పడదు కాక. ఎక్కడ అవసరం ఉందో అక్కడే ఆ ముక్క ఈ పగలు ముట్టండి. ముట్టిన దాకా స్తోత్రం. పరిశుద్ధాత్మైన దేవుడు అయిన రొట్టె నీ మీదకి పడదు. తల్లి నీ అడిగినది 3 అయితే ఇచ్చిన వాడు 3 ఇవ్వకుండా నీ అడిగిన కంటే ఊహించిన కంటే అత్యంత నీకు నీ కుటుంబానికి ఇచ్చి ఇవ్వడానికి స్నేహితుడు ఉన్నావు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. మంచి వాక్యం మనకి ఇచ్చిన ఈ వాక్యం మన జీవితంలో మార్చిన దేవునికి వందనాలు. కూడి వచ్చిన వారందరికీ దేవుడు దీవించిన దేవుడు మనతో మాట్లాడిన మన మంచి స్నేహితులుగా మారడానికి సహాయం, ఐక్యతలను బిడ్డలుగా మారడానికి సహాయం, అడిగిన బిడ్డలుగా మారడానికి సహాయం.
సమృద్ధి కలిగించిన స్నేహితుడు మనకున్న కాబట్టి స్తోత్రం. అడిగినది 3 అయితే కావలసిన నీ చిత్తము ఇంటికి పంపించిన దేవుడు కనుక స్తోత్రమయ్యా. కూడి వచ్చిన వాడిని అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన అడిగి వేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. ఆ సమయంలో కానుకలు వేసుకుందాం. ఒక పాట పాడి దేవుని సన్నిధి సమర్పించుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా.